ఫస్ట్ టైం ఐ థింక్ భువనేశ్వరి గారు బ్రహ్మణి బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ యాగనీ గురించి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు అన్నది వాళ్ళు మాట్లాడి ఇంత ధైర్యంగా ఇంత స్ట్రాంగ్గా ఐ థింక్ గతంలో ఎన్నడూ ఈవెన్ హెరిటేజ్ మీటింగ్స్లో కూడా ఎప్పుడు వాళ్ళు మాట్లాడింది అది వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లోనే ఉండేవి కానీ బయటకు వచ్చేవి కాదు. నన్ ఆఫ్ దో స్పీచెస్ ఆర్ అడ్రసెస్ ఆర్ వాట్ దే స్పోక్ విత్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్ ఆల్సో నెవర్ కేమ్ అవుట్. ఫస్ట్ టైం దే కేమ్ అవుట్ అండ్ దే స్పోక్. What did you think about that, Andy? At a point of time, did you ever expect that they would come out and talk and they would, especially Bhuvaneshwari garu, aa roju anta sepu, she just vented out her agony, her anger. Yeah, it definitely emotionally moved all of us. నా అమ్మ ఎప్పుడు బయటకు వచ్చే వ్యక్తి కాదు. చాలా మందికి అసలు అమ్మ ఎట్లుంటారో కూడా తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందర అసలు అమ్మ రోడ్డు పైన నడిస్తే భువనేశ్వర్ గారు ఈమె అని ఎవరు తెలియదు. షీఈ్ అ వెరీ సింపుల్. ఆమె బ్యాగ్ ఆమె మోసుకుంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆమె వెళ్తుంది, ఎకానమీ క్లాస్లోనే తిరుగుతుంది. షీఈ్ అ వెరీ సింపుల్ లేడీ, వెరీ లిమిటెడ్ ఆస్పిరేషన్స్. ఏమి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బతకాలని ఆమె ఎప్పుడు కోరే వ్యక్తి కాదు. కానీ ఆమెలో ఇంత టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ బాధ ఆవేదన ఆమెలో ఉంది మొత్తం బయటికి. ఫియర్స్ అది కూడా ఫియర్స్ఫుల్. ఇట్ వాస్ నాట్ ఏదో బాధపడుతూ ఏడుస్తూ కాదు. షీ వాస్ లైక్ షీ వాస్ స్ట్రాంగ్, థ్రోయింగ్ అ ఛాలెంజ్. ఎండ్ ఆఫ్ ది డే షీ ఈజ్ ఎన్టీఆర్స్ డాటర్. So the fruit does not fall far from the tree. So she is a very strong lady. ఇప్పటికీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనుకున్నాయి. అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని ఆమె సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది కదా. ఇప్పుడు ట్రస్ట్ చూసుకుంటుంది, బ్రహ్మని హెరిటేజ్ ఫుల్ టైం చూసుకుంటుంది. బట్ అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని షీ రన్ ద కంపెనీ వెరీ సిస్టమేటిక్ మ్యాన్. అందుకే ఏనాడు కంపెనీ తప్పు చేయలే, అందుకే మేము భయపడం. సో ఉమెన్ హ్యావ్ స్టూడ్ వెరీ స్ట్రాంగ్. నేను ఊహించలే బ్రహ్మని కెన్ స్టాండ్ సో స్ట్రాంగ్. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు షీ కెన్ బీ ఫేస్ ఆఫ్ ద క్రైసిస్ అని అనుకోలే. But she was equally strong. మీ పాదయాత్రలో కూడా వాళ్ళందరూ మీ వెంట నడిచారు, మీతో పాటు సంఘీభావం వ్యక్తపరిచారు, మిమ్మల్ని అడుగున కనిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడైనా వాళ్ళు భయపడ్డారా? బికాజ్ ఇనీషియల్గా పాదయాత్రకు ముందు సందర్భంలో ఎక్కడో ఒక చోట వి కేమ్ టు నో త్రూ సమ్ న్యూస్ దట్ దే వర్ లిటిల్ స్కేర్డ్. అనవసరంగా చేదు అనుభవాలు ఏమన్నా వస్తాయేమో అని ఒక రకమైన భయం వాళ్ళలో నెలకొని ఉందని విన్నాము. ఇనిషియలీ వెన్ యూ యాక్చువల్లీ టుక్ ఆఫ్ పాదయాత్ర, ఇస్ ఇట్ ట్రూ? దానికన్నా లైఫ్ థ్రెట్ ఉంది. అంటే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, సిద్ధాంతపరంగా బాబు గారు కానీ దాని తర్వాత నేను మంత్రి ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాకు థ్రెట్ ఉంది. వీఆర్ మార్క్డ్. ఫిజికల్ సేఫ్టీ గురించి భయపడ్డారు. పొలిటికల్లీ ఇబ్బంది పెడతారు అని డిస్కస్ చేశాము. నీ బస్ పట్టుకెళ్ళిపోతే ఏంటి, పడుకొని అయిపోతే ఏంటి, కంటైనర్లన్నీ పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావు అంటే రోడ్డు మీద పడుకుందా ఏముంది దానికన్నా, చెట్టు ఎత్తుకుని పడుకోవాలి తప్పదు కదా, ఇంకేం చేయగలుగుతాం దానికన్నా. ఎవరో ఒక ఇంటికి వెళ్ళే బాబు దిండి రానైనా ఒకడిని, పరుపు ఇరాని ఒకడిని, బెడ్షీట్ ఇరాని ఒక గడపని అడిగి పడుకుందా ఏమవుతుంది దానికన్నా. బై ఎండ్ ఆఫ్ ది డే సుఖాలు మనం అలవాటు చేసుకుంటాం కానీ శారీరకంగా అవసరం లేదు. ఒక రోజు 2 రోజుల తర్వాత అలవాటు అయిపోయి ఎక్కడ పడుకుని అలవాటు అయిపోయింది. మొదటి రోజులో దుమ్ము వల్ల నాకు తుమ్ములు వచ్చేది, దానితో అలవాటు అయిపోయింది. ఎంత దుమ్మున్నా తుమ్ములు అనేది లేదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది బాడీకి. అట్లా అలవాటు అయిపోతుంది. సో ఏనాడు ఆ విషయంలో భయపడదు. కానీ ఫిజికల్ సేఫ్టీ అంటే లైఫ్ థ్రెట్ ఉంది కదా, ఫిజికల్ సేఫ్టీ గురించే వాళ్ళు భయపడ్డారు. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుని ముందరికి వెళ్ళిపోయారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నందమూరి డాటర్స్, దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉమెన్. బట్ లోకేష్, వాట్ ఈస్ దిస్ విండిక్టివ్ పాలిటిక్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్? అంటే గతంలో మనం చూసాము, మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూసాము, ఒక 4-5 దశాబ్దాలుగా చూస్తున్నాము, గత 10-15 ఏళ్ళుగా ఉన్నంత విండిక్టివ్ పాలిటిక్స్ అసలు ఎప్పుడూ లేదు గతంలో అని చెప్తూ ఉంటారు. మై పేరెంట్స్ ఆర్ 70-75 year old. సో అంటే అది కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోవటము, ఏది పడితే అది మాట్లాడేయటము. అండ్ ఈవెన్ యూ డిడ్ ఇట్, ఈవెన్ యూ ఆల్సో డిడ్ ఇట్. అందరూ వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అన్నారు. మీరు కూడా మొన్న ఒక సభలో జగన్ని యూ ఆల్సో యూజ్ సమ్ derogatory words and language. Everybody is doing it. Why? No. Why are you all doing this? I will not agree with that. You will not agree? No. One second. The only word I would have used is psycho. Yeah. నేను అసభ్యంగా ఆర్ బూతులు ఎప్పుడు తిట్టరు. బూతులు తిట్టలేదు, సైకో అంట. బికాస్ ఐ ట్రూలీ బిలీవ్ ఈజ్ సైకాటిక్. బికాస్ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఐ బిలీవ్ దట్ డెఫినెట్లీ సైకాటిక్ ఇన్ నేచర్. ఈజ్ నాట్ అ స్టేబుల్ పర్సన్. నంబర్ 1. నేను ఏనాడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడలేదు. విజయలక్ష్మి గారి గురించి మాట్లాడలేదు, షర్మిల గారి గురించి మాట్లాడలేదు, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడలేదు, ఆయన 2 పిల్లల గురించి, బిడ్డల గురించి, కూతుర్ల గురించి నేను ఏనాడు మాట్లాడలేదు. నంబర్ 1.
దట్ ఈస్ నాట్ అవర్ స్కూల్ ఆఫ్ థాట్. అది ఎప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాం. నెంబర్ 1. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ రాజనీతి వేరు, ఇప్పుడున్న రాజనీతి వేరు. రాజశేఖర రెడ్డి గారు, బాబు గారు వర్ ఆఫ్ సేమ్ జనరేషన్. ఇద్దరు వర్ కొలీగ్స్. లక్ష్మణ్ రేఖ బాబు గారు దాటినా, రాజశేఖర్ రెడ్డి గారు దాటినా, నేను తప్పు చేశాను, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్స్ అని చెప్పే గట్స్ ఈ నాయకులకు ఉంది. బికాస్ దే అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లయింది అంటే ఎవరు ఎక్కువ అరిస్తే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. దట్ ఈస్ వైసీపీ స్కూల్ ఆఫ్ థాట్. మీరు గమనించండి, ఎవరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళు ఇన్ఛార్జ్ లేకపోతారు. ఎవరు మా కుటుంబాన్ని ఎక్కువ దూషిస్తే వాళ్ళు మంత్రులు అవుతారు. ఎవరు ఎగతాళిగా మాడితే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఇదే స్పీచ్ కానీ తెలుగుదేశం పార్టీ మంత్రి జగన్ గారి పైన వాడితే చంద్రబాబు నాయుడు గారు నుంచి మీరు తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి అంటారు. పొరపాటున ఒక మంత్రి భారతిరెడ్డి గారి గురించి ఇట్లా మాట్లాడితే, శాసనసభ సాక్షిగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు వుడ్ హావ్ అపాలజైజ్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ పాలిటిక్స్. వీఆర్ నాట్ ఆఫ్ దట్ స్కూల్. కానీ సేయింగ్ దట్ రాజకీయాలు ఇప్పుడు దే హ్యావ్ చేంజ్డ్ ఫర్ ద వర్స్ట్. అండ్ ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్గా తయారైంది. ఐ బిలీవ్ ఇట్ విల్ గెట్ ఈవెన్ వర్స్ బిఫోర్ ఇట్ గెట్స్ బెటర్. వీఆర్ అన్ఫార్చునేట్లీ ఆ సైకిల్లో ఉన్నాం. నేను బలంగా నమ్మేది, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో, డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. బికాస్ అధికారుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తాం. ఫాల్స్ ప్రిటిక్స్ పైన, ఫాల్స్ కేసెస్ పైన ఏనాడు తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ నాయకుడిని ఇబ్బంది పెట్టలేదు. అది మా ట్రాక్ రికార్డ్ కాదు. ఎన్టీఆర్ గారిని తీసుకోండి, లేదంటే బాబు గారిని తీసుకోండి, దట్ ఈస్ నాట్ ద ట్రాక్ రికార్డ్. దే హావ్ నెవర్ డన్ ఇట్. We will never do it. But officers will do only on the instructions of the government leaders. Yeah, but they should protect the law. Correct. They have to uphold the Constitution of India. Officer అధికారులు మాకు ఒత్తిడి ఉంది కనుక మేము చేసామంటే దీనికి ఎందుకంటే రాజీనామా చేసి పోమనండి. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పుడు మీరు ఏదైతే రెడ్ బుక్ అన్నారో ఆ రెడ్ బుక్ లో మీరు మెన్షన్ చేయాల్సింది అధికారులను కాదు కదా, ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని ఆ రకంగా ప్రెషరైజ్ చేసి ఆ పని చేయటానికి ఉసిగొల్పుతున్నారో ఆ లీడర్లను కదా మీరు మెన్షన్ చేయాలి మీ రెడ్ బుక్ లో. వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్? అసలు అటైతే ఐపీఎస్ మన పోలీస్ సర్వీస్ ఎందుకు ఉందండి? ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎందుకు ఉందండి? దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు తిరుగుబాటు చేయాలి. దే షుడ్ సే నో. చాలా మంది అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుబాటు చేశారు. వాళ్ళందరూ దే వెంట్ ఆన్ డెప్యుటేషన్ టు అదర్ స్టేట్స్. దే వెంట్ ఆఫ్ టు ఢిల్లీ. దే పేడ్ అ ప్రైస్. But how can an IPS officer, an SP rank fellow, simply stop Chandrababu Naidu garu from going to his own constituency? I've never heard this. 83 నుంచి నేను పుట్టింది 83లో. అప్పటి నుంచి రాజకీయాలు నేను చూసాను. ఏనాడు ప్రతిపక్ష నేత సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్లకుండా ఎస్పీ ఎట్లా ఆపుతాడండి? దెన్ హౌ ఇస్ హీ అన్ ఐపీఎస్ ఆఫీసర్? హౌ డస్ హీ గెట్ ది బెస్ట్ ఆఫీసర్ అవార్డ్ ఫ్రమ్ డీజీ? దెన్ వేర్ ఇస్ ద సిస్టమ్ గోయింగ్? బట్ ఇప్పుడే మీరు ఇందాకే ఒక 10 నిమిషాల క్రితం ఒక మాట అన్నారు ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలోని నాయకులని బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారు అని మీరు చెప్పారు. అలాంటప్పుడు అధికారులను చేయకుండా ఎందుకుంటారు? మీరే అన్నారు కదా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులనే అట్లా చేసిన వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని థ్రెటన్ చేయకుండా ఎందుకుంటారు అని అనుకుంటున్నారు? వాళ్ళని కూడా థ్రెటన్ చేస్తారు కదా. అంత భయపడితే then where is the end to it? Then where is the constitution exactly of India? Lokesh, that's what I'm asking. No, but then there is no end. People who have committed the crime have to pay price for it, no? I totally agree with you. But why is it that you are mentioning only their names antunnan? No, absolutely not. Why not the people who have pressurized them to do that? No, definitely if there is an evidence, clear evidence, if there is a clear directive on the paper, appropriate people will pay a price for it. No second thought. Okay. ఇప్పుడు ఇసుకలో కుంభకోణం జరిగిందని అందరూ ఒప్పుకుంటాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకున్నారు. గవర్నమెంట్ విల్ పే అ ప్రైస్. ఆల్కహాల్, గవర్నమెంట్ విల్ పే అ ప్రైస్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ ట్రంప్ టప్ చార్జెస్ పైన ఏనాడు రెజ్యూమ్ రివెంజ్ ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానే కాదు. ఏనాడు మేము చేయలేదు. అది
But at the same time, again, I'm repeating, officials have a very important role to play. ఓకే. They are one of the pillars of Indian democracy. Judiciary is a pillar of Indian democracy. ఇప్పుడు రేపు జ్యుడిషియరీ కూడా మాకు ఒత్తిడి ఉంది, కేంద్ర ప్రభుత్వం బాగా ఒత్తిడి పెట్టింది, అందుకే అడ్డుగోలుగా మేము జడ్జిమెంట్లు ఇచ్చామంటే వేర్ ఇస్ ఎండ్ టు దిస్? సో Then who will save our state? ఈజ్ దిస్ అ థ్రెట్ దట్ యు ఆర్ గివింగ్? అంటే ఈ రెడ్ బుక్ ద్వారా మీరు కూడా థ్రెటన్ చేస్తున్నారా? No, What I is have it that you're named doing? people. You have I named said, the people. Yeah. I have Is named the- Rishant Reddy, the IPS officer, who is the SP of Chittoor district. I have named him in Macharla Bahiranga Sabha. I have named him. He is unfit to be an IPS officer. He is not implementing the Constitution of India. He is implementing Raja Reddy Rajyangam. I have named people. I have absolutely no qualms in naming people. Why should I get scared? Why will I get scared about an IPS officer who's doing wrong? No, not scared. Not scared. Is this అంటే దీన్ని మీరు ఏ రకంగా అభివర్ణిస్తున్నారు అంటున్నాను. దీన్ని మీరు విండిక్టివ్ పాలిటిక్స్ అంటారా, లేకపోతే I am stating a fact. దొంగతనం చేసిన దొంగోడు అంటున్నా. అంతేగాని ఇట్ ఇస్ నాట్ విండిక్టివ్? అరే, he has broke. No, I'm just No, asking. let's take an example, right? The person I've named, he has not allowed Mr. Naidu to go to his own constituency. Yep. Number one. బాబు గారి పైన దాడి జరుగుతుందని he knows. పుంగనూరులో బాబు గారి పైన దాడి జరుగుతుందని he knows. Why didn't he stop